ఏలూరులో ఏసీపీ అధికారులు అవినీతి ఉద్యోగులపై దాడులు నిర్వహించారు. ఇందులో ఏలూరు ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్యారెడ్డి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ 2,000 తీసుకుంటూ పట్టుకున్నామన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారి కారులో న్యూస్ పేపర్లో పెట్టి 87,000 రూపాయలు ఉన్నట్లు ఏసీపీ అధికారులు తెలిపారు. అనంతరం వారి ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే క్షమించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఏలూరు జిల్లా ఏలూరు మండలం కాట్లపూడి గ్రామానికి చెందిన నంబూరి గోకుల్ 25 ఇయర్స్ అనే అబ్బాయి ఏలూరు పరిసర గ్రామాల్లో మరణాత ఎంటర్ప్రైజెస్ ఊప్స్ గోలీ సోడా అనే కలర్ సోడాలు బిజినెస్ చేస్తూ ఉంటాడు. అతను ఈ లోకల్గా ఈ ఏలూరు సరౌండింగ్స్లో ఉన్న షాపులకి గోలీ సోడాలు సప్లై చేస్తూ ఉంటాడు. సుమారు ఒక 10 months బ్యాక్ అతని వ్యాపారంలోకి అడుగుపెట్టాడు లైసెన్స్ తీసుకుని. రీసెంట్గా ఏలూరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి చెందిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు కావ్యారెడ్డి గారు అక్కడి నుంచి కబురు వచ్చి ఇతను ఆఫీస్కి వెళ్తే ఏలూరు కోటదెబ్బ దగ్గర ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఎలిగేషన్ ఏంటంటే మీ గోలీ సోడాలో ఏగా ఉందని చెప్పేసి కంప్లైంట్ ఉంది. దానికి సంబంధించి శాంపుల్ కూడా మేము తీసుకున్నాం. దానికి టెస్ట్కి కూడా పంపించడం జరిగింది. దీనికి రిపోర్ట్ కనుక మీకు నెగిటివ్గా వస్తే కనుక మీ మీద యాక్షన్ ఉంటుందని చెప్పేసి భయపెట్టి 25,000 రూపాయలు ఇస్తే కనుక మేము అటువంటి యాక్షన్ లేకుండా చూసుకుంటామని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఇతను అసలు నా దగ్గర అటువంటి జరగవు, అయినా మా దగ్గర ఎవరు శాంపుల్ తీసుకోవాలని చెప్పినా కానీ వాళ్ళు భయపెట్టి ఈ విధంగా డిమాండ్ చేయడం జరిగింది. చివరికి ఇతను గతిలేని పరిస్థితుల్లో 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఒప్పుకోవడం, అక్కడున్న అటెండరు పుల్లారావు అనే వ్యక్తి కూడా మరో 2,000 అతను డిమాండ్ చేయడం జరిగింది. సో అతను లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏలూరు ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అయితే మేము దాన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఏసీబీ హెడ్ ఆఫీస్ నుంచి ప్రొసీజర్ ప్రకారంగా పర్మిషన్ తీసుకుని నిన్న ఉదయం అంటే 4వ తేదీ ఉదయం ఈ ఇష్యూలో అతను ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా నిన్న సాయంత్రం ఏలూరు కోటదెబ్బ దగ్గర ఉన్న ఆఫీస్ దగ్గర రాత్రి సుమారు 8-8:30 గంటల సమయంలో ఈ ట్రాప్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఈ మొదటి ముద్దాయి కావ్యారెడ్డి 29 ఇయర్స్, అదేవిధంగా అక్కడ ఉన్న అటెండరు పుల్లారావు గారు ఆ ఆఫీసులో ఉండగా ఇతను ఫిర్యాది ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు 20,000 రూపాయలు కావ్యారెడ్డి గారికి, అదేవిధంగా 2,000 రూపాయలు అటెండర్ గారికి వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు ఇవ్వడానికి చేస్తే కావ్యారెడ్డి గారు తను క్యాష్ చేత్తో తీసుకోకుండా పక్కనున్న అటెండర్కి ఇమ్మని చెప్పేసి డైరెక్ట్ చేయడం, ఇతను వాళ్ళు చెప్పిన విధంగా అటెండరు పుల్లారావుకి 20,000 రూపాయలు కూడా అటెండర్కి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత అవి డబ్బులు తీసుకుని వాళ్ళు బయటికి వస్తూ ఉన్న టైంలో మనకు సిగ్నల్ రావడం, వెంటనే మనం గేటు దగ్గర వాళ్ళని ఆపి వాళ్ళని మన మధ్యవర్తుల సమక్షంలో చెక్ చేసి వాళ్ళ సమక్షం నుంచి మన 20,000 రూపాయలు టెంటెడ్ అమౌంట్, అదేవిధంగా ఈ పుల్లారావు దగ్గర ఉన్న 2,000 రూపాయలు టెంటెడ్ అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ చేతులకి కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ టెస్టుల అనంతరం కూడా అక్కడున్న అనుమానం మీద వారు వేసుకొచ్చిన కారును కూడా మేము సోదా చేస్తే వాళ్ళ కారులో ఒక బ్యాగ్లో 87,000 రూపాయలు సుమారు 6 బండిల్స్గా ఉన్న 87,000 రూపాయలు దొరికినాయి. అక్కడ ఉన్న ఎలిగేషన్ ఏంటంటే వాళ్ళు నిన్న సెర్చెస్కి మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని మామూళ్ళు కూడా తీసుకున్నారని చెప్పేసి ఎలిగేషను. దాని మీద తదుపరి దర్యాప్తు చేస్తున్నాం. ఈ సీజ్ చేసిన 22,000 రూపాయలతో పాటు 80,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దర్యాప్తు అనంతరం ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఈ కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు, అదేవిధంగా వాళ్ళ ఆఫీసులో పనిచేసే అటెండరు పుల్లారావు గారిని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం వాళ్ళకి మెడికల్ టెస్ట్కి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి మెడికల్ టెస్ట్ చేయించాం. ఈ దర్యాప్తు అనంతరం ఈరోజు రాజమండ్రి ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరు పెడతాం. మన ఏలూరు, అదేవిధంగా వెస్ట్ గోదావరి, భీమవరం ఈ జిల్లాలకి ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే మీకు ఏదైనా ప్రభుత్వ ఆఫీసులో ఏదైనా మీ చట్టబద్ధమైన పనికి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే కనుక అధికారులు ఎవరైనా ఇమీడియట్గా ఏసీబీకి కాంటాక్ట్ చేసి మీరు హెల్ప్ తీసుకోవచ్చు. మన ఏసీబీ ఫోన్ నెంబర్లు
ఉన్నాయి. దాంట్లో డిఎస్పీ ఫోన్ నెంబరు 9440446157. అదేవిధంగా ఇద్దరు ఇన్స్పెక్టర్ల ఫోన్ నెంబర్లు 9440446158, 9440446159. ఈ నెంబర్లకు ఫోన్ చేసి అవసరమైతే డైరెక్ట్గా ఆఫీస్ని కూడా ఏలూరులో ఆఫీస్లో కూడా అప్రోచ్ అయ్యి మీరు హెల్ప్ తీసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే కొన్ని చోట్ల కొంతమంది ఏసీబీ మీ మీద ఎంక్వైరీ చేస్తుంది, మీరు ఈ డబ్బులు ఇవ్వమని చెప్పేసి కొంతమంది నేరస్తులు పబ్లిక్ని భయపెట్టి డబ్బులు వసూలు చేసిన కొద్దిగా ఎలిగేషన్స్ వస్తున్నాయి. మీరు ఎవరు ఏసీబీలో ఎటువంటి ఇలాగ ఫోన్ చేసి ఎవరిని అడిగే సందర్భం ఉండదు. ఏదైనా ఉంటే చట్టబద్ధంగా ఉంటే నోటీస్ పంపించి చేయడం తప్పితే ఇలా ఫోన్లు చేసి బెదిరించడం అనేది ఎట్టి పరిస్థితిలోనూ ఉండదు. మీకు అటువంటి బెదిరింపులు కనుక ఎక్కడైనా వస్తే కనుక మీ లోకల్ పోలీస్ స్టేషన్లో ఈ విషయంలో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏ ఫోన్ నెంబర్ నుంచి వచ్చింది ఏంటనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద చట్టబద్ధంగా చర్య తీసుకుంటారు.